ఫైండ్ ది రేషియో ఇన్ విచ్ the y-axis divides the line segment joining the point 5 comma minus 6 and minus 1 comma minus 4 and also find the point of intersection అన్నమాట. సో అది ఏదో ఒక లైన్ సెగ్మెంట్ ఉందన్న, ఆ లైన్ సెగ్మెంట్ ని ఒక పాయింట్, ఆ పాయింట్ కూడా ఏంటి వై యాక్సిస్ మీద ఉండే పాయింట్, వై యాక్సిస్ మీద ఉండే పాయింట్ ఓకేనా. సో దాన్ని ఏం చేసిందిరా, ఒక లైన్ సెగ్మెంట్ ను డివైడ్ చేసింది అనమాట. ఆ రేషియో ఏంటి అని అడుగుతున్నాడు. సో వై యాక్సిస్ లో ఉండే లైన్ సెగ్మెంట్ అంటే మనం ఎలా తీసుకుంటున్నా, ఎక్స్ ఇంటర్సెప్ట్ 0 అవ్వాలి, అంటే 0 కామా వై అని చెప్పేసి మనం తీసుకోవాలన్న. ఆ వై వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది మనకి ఓకేనా. చూద్దాం ఒకసారి. సో జాగ్రత్త చేయాలన్నా. ఫైండ్ ది రేషియో టు వై యాక్సిస్ అన్నాడు రైట్. సో లైన్ సెగ్మెంట్ ఏమి ఇచ్చాడురా, లైన్ సెగ్మెంట్ వచ్చేసరికి సో 5 కామా మైనస్ 6 అని ఇచ్చాడు. ఇంకోటి ఏమన్నా -1 కామా -4 అని ఇచ్చాడురా. -1 కామా -4 అని చెప్పేసి ఇచ్చాడురా అన్న. దీన్ని x1 దీన్ని y1 అనుకుందాం, దీన్ని x2 y2 అనుకుందాం అన్న. ఈ లైన్ మీద ఏదో ఒక పాయింట్ ఉంది అన్న. ఈ పాయింట్ కూడా ఏంటన్నా వై యాక్సిస్ మీద ఉండే పాయింట్ అన్న, అంటే 0 కామా y అనే పాయింట్ ఉందన్న. అప్పుడు దీన్ని ఏ అనుకుందాం, దీన్ని b అనుకుందాం, దీన్ని ఏదో x అనుకుందాం అన్న. అంటే ఈ ax కి xb కి రేషియో ఏంటి అంటే m:n రేషియో ఏంటి అని అడుగుతున్నాడు అన్న రైట్. సో చూడండి ఒకసారి, ఫార్ములా ఏంట్రా, సో mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n, my2 ప్లస్ ny1 బై m ప్లస్ n అన్న. సరిపోయిందా. సో చూడండి, ఇది m అన్న, ఇది మనకి n అన్న. సో ఈ రేషియో తీసుకొని దీనికి ఈక్వల్ చేసుకుంటే మనకు వచ్చేస్తుందా. సో m x2 అంటే ఏంటన్నా -1 ప్లస్ n, x1 అంటే ఏంటన్నా 5 బై m ప్లస్ n రా, m ప్లస్ n. అలాగే m y2 అంటే -4 ప్లస్ n ఇంటూ y1 అంటే -6 బై m ప్లస్ n అన్న. ఈ రెండు దేనికి ఈక్వల్ చేసుకోవాలరా, y యాక్సిస్ మీద ఉండే పాయింట్ 0 కామా y అన్న. ఇక్కడ మీకు పాయింట్ ఏంటంటే అన్న, ఇది y ఈక్వల్ చేసుకుంటే వేరియబుల్స్ వస్తాయి, సో రాదు రేషియో. అందుకని నేను ఏం చేస్తానంటే 0ని దీనికి ఈక్వల్ చేస్తాను రా. -1 ఇంటూ m అంటే -m, 5 ఇంటూ n అంటే +5n ఈక్వల్ టు బై m ప్లస్ n కదా, m ప్లస్ n ఈక్వల్ టు 0 అన్న. నన్ను m ప్లస్ n అంటే వెళ్ళిపోయింది అనుకో, 0 ఇంటూ m ప్లస్ n అంటే 0నే కదరా, 0. సో -m ప్లస్ 5n ఈక్వల్ టు 0 అన్న. -m ఈక్వల్ టు -5n రా. మైనస్ క్యాన్సిల్ చేస్తే సో m బై n ఈక్వల్ టు m:n ఈక్వల్ టు 5:1 అన్న. సో m:n రేషియో ఏమొచ్చిందిరా, 5:1 రేషియో వచ్చిందిరా. అండ్ ఆ పాయింట్ కనుక్కోమంటున్నాడు. ఆ పాయింట్ కనుక్కోమంటే మనం m ప్లేస్ లో ఎంత వేస్తామరా, 5 వేస్తాం. అంటే దీన్ని ఇక్కడ సాల్వ్ చేస్తాం చూడండి, 5 ఇంటూ -4 అన్న. సో 5 ఇంటూ -4 ప్లస్ 1 ఇంటూ -6 బై m ప్లస్ n అంటే 6 అన్న. 5 4 సార్ ఏనా -20 -6 నాన్న, -20 -6 బై 6 నాన్న, -26 బై 6 నాన్న. సో 2 3s 2 13s రా, అంటే -13 కామా -13 బై 0 నాన్న. అంటే ఈ పాయింట్ ఏమవుతుందా, 0 కామా -13 బై 3 నాన్న. అంతే ఓకేనా.